ధన్యవాదాలు మురళి గారికి. ఇలాంటి ఒక సినిమా చేయనిచ్చినందుకు, చేస్తున్నప్పుడు సపోర్ట్ ఇచ్చినందుకు, రిలీజ్ తర్వాత కూడా చాలా టఫ్ కండిషన్స్లో కూడా ఉండి ఫేస్ చేసినందుకు, దాని తర్వాత శ్రీకాంత్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, రవితేజ కానీ, శివాజీ రాజా కానీ, సంగీత కానీ, కిమ్ శర్మ కానీ, సోనాలి బింద్రే కానీ, పూజా భారతి కానీ, ఎంఎస్ నారాయణ కానీ చేసిన యాక్టర్స్ అందరూ, తర్వాత ముఖ్యంగా దేవిశ్రీ ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చాడు, ఆయనకి థ్యాంక్స్. తర్వాత మా గురువు గారు సీతారామ శాస్త్రి గారు. సో పేరు పేరున అందరికీ థ్యాంక్స్. తర్వాత ఈ మధ్య ప్రెస్ మీట్లలో జర్నలిస్టుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ముఖ్యంగా సురేష్ కుండేటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత బాగోదేమో అనుకుంటున్నాను. అందుకని మీరు ఏదన్నా క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్తా. ఇతను 30 సంవత్సరాలే ఉన్నాడు, ఇతను ఏజ్ అవ్వట్లేదు. అనే ఇప్పుడు స్టేట్ సినిమాలకి ధీటుగా రీలీజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రీలీజ్ సినిమాల వల్ల విడుదలవుతున్న స్టేట్ సినిమాలు కూడా కలెక్షన్ తగ్గుతున్నాయి. ఆ ఎఫెక్ట్ బాగా పడుతుంది, జరిగినాయి. అలాగే ఇప్పుడు అంతకుముందు మొరారి, మీ దర్శకత్వం మొరారి అంతకుముందు వచ్చిన రీలీజ్ సినిమాలకి రికార్డ్ బ్రేక్ గా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అది ఒక హాట్ టాపిక్ గా కూడా నిలిచింది మొరారి సినిమా. దాని తర్వాత వస్తున్న సినిమా ఇది. అలాగే ఈ సినిమా గురించి, అలాగే నెక్స్ట్ మళ్ళీ మీ సినిమాల్లో, మీరు చేసే సినిమాల్లో రిలీజ్ ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మీరు చెప్పాలి. ఏది సినిమా అంటే నాకు అన్ని సినిమాలు చేస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. చందమామ చూడు ఇన్ని ఉన్నాయి. అది జనాలకు వదిలేద్దాం. సరే, ముందుకు వచ్చిన ఈ సినిమా లైక్ రిలీజ్ల వల్ల ఇప్పుడు సినిమాలకి కాంపిటీషన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మురారి నా పర్సనల్ రీజన్ ఏంటంటే, నా అనాలిసిస్ ఏంటంటే, మురారి ఫర్ ద లాస్ట్ 2 decades బాగా డార్క్ సినిమా, డార్క్ ఎమోషన్స్, డార్క్ సీన్స్ ఎక్కువైపోయింది, వైలెన్స్ ఎక్కువైపోయింది. వాటి మధ్యలో సడన్గా కలర్ఫుల్ ఫ్యామిలీ అండ్ మ్యూజికల్ రావటం, అది మహేష్ బాబు మేజర్ ఫ్యాక్టర్ దానికి. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ మేజర్ ఫ్యాక్టర్. ప్లస్ మురారికి సపరేట్గా ఒక సెక్ట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరి వల్ల అంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ బేసిక్ రీజను బాగా డార్క్ ఎక్కువైపోతుంది సినిమాలో. ఇది సినిమా అప్పుడు సెన్సేషన్ సృష్టించేసినా కానీ కొంచెం కాంట్రవర్సీగా మీరు చేసిన అంతకుముందు సినిమాలకి ఈ సినిమా చాలా డిఫరెంట్. లైక్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ గురించి కానీ అప్పుడు కూడా బాగా చర్చనీయంగా మాట్లాడుకున్నారు. సో మీకు అప్పుడు వచ్చిన ఎదుర్కొన్న సమస్యల గురించి కానీ, తర్వాత వచ్చిన అప్లాజ్ గురించి కానీ ఏం చెప్తారండి? అప్లాజ్ ఫెంటాస్టిక్ అప్లాజ్ వచ్చింది. నాకు ఇప్పటి వరకు కూడా ఒక 4-5 ఫిల్మ్స్ ఉన్నాయి నేను చేసిన వాటిలో, అన్నిటికీ చాలా గొప్ప రెస్పెక్ట్, గొప్ప ఎఫెక్షన్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, అలాంటి సినిమా చేయనిచ్చినందుకు ఫస్ట్. సెకండ్, ఆఫ్ కోర్స్ మన ఆడియన్స్, మోస్ట్ బిలవ్డ్ ఆడియన్స్, ఐఎమ్ హ్యాపీ. తర్వాత అవి వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే అవి అప్పటితో అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళుకోవడం. శ్రీకాంత్ గారు, 22 సంవత్సరాలు దిగిన ఫోటోకి ఈ ఫోటోకి ఏమీ తేడా లేదు, కళ్ళజోడు ఒకటే తప్ప. నిన్ను చూసే కాపీ కొడుతున్నాను నేను. నీకు తెలుసా 97లో నీ మ్యారేజ్కి వచ్చాం అక్కడికి, పాలకొల్లు. అవును, అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలాగే. సరే అన్న, ఇప్పుడు ఫైనల్గా ఒక్క ఛాన్సు అని మనకి ఇష్టమైన చాలా తక్కువ రేర్గా ఉంటారు. అలాగే కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ఒక్క సీన్ చేసినా చాలు అని ఆర్టిస్ట్ అప్పుడు ఫీల్ అయ్యేవారు. మనం ఉన్నప్పుడు చాలా వంశీ గారు ఒక్క వేస్ట్ ఇచ్చిన చాలు, ఒక్క సీన్లో చేసినా చాలు అని ఫీల్ అయ్యేవారు. అట్లాంటిది మీరు ఖడ్గం, మహాత్మా, మళ్ళీ హీరోగా కాకుండా క్యారెక్టర్ కూడా గోవింద్ నండవర్ చేయడం జరిగింది. సో ఇందాక ఫస్ట్ నిర్మాత వద్దన్నా ఏదొద్దన్నా చేయడానికి, సో అలా ఒప్పుకున్నారు కాబట్టి అప్పుడు వంశీ గురించి, ఇప్పుడు వంశీ గురించి మీరు ఏం చెప్తారు? అప్పుడు వంశీకి ఇప్పుడు కొంచెం వచ్చింది, హాట్గా అప్పుడు ఎలా ఉన్నాడో డెఫినెట్గా ఇప్పుడు సినిమా చేస్తే అదే వంశీ నాకు కనపడతాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ నేను ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటాం. నేను ఉంటా నాకు ఒక మంచి ఇంకో ఖడ్గంలాంటి సినిమా చేద్దాం వంశీ అంటే, ప్రొడ్యూసర్ తీసుకురా అంటారు. అదే కదా లేని మనకి ఇప్పుడు. సో వంశీ అనేది ఎప్పుడు మారలా, బట్ కొంత గ్యాప్ రావచ్చేమో కానీ 100% వంశీ మళ్ళీ మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటాడు డెఫినెట్గా. నాకు మార్పు ఏం లేదు, అతను నాకు ఏం మార్పు కనపడలా, అదే ఫ్రెండ్షిప్, అదే ఇది. వంశీ గారు, నేను వెంకట్ రెడ్డి సార్. చెప్పండి. ఖడ్గం సినిమా ఒక సెన్సేషనల్
ఇప్పటికి కూడా మనం ఇండిపెండెన్స్ డే ఇలా చూస్తుంటే ఆ పాటలు వేసేసి మొత్తం ఇప్పటికి కూడా చూస్తుంటాం. అలాంటి థ్యాంక్స్ టు శాటిలైట్ ఛానల్స్. న్యూస్లో కూడా మనం బాగా చూస్తుంటాం సార్. అయితే నేను అనేది ఏంటంటే ఇలాంటి సినిమాని పార్ట్ 2 లాగా తీయొచ్చు కదా, ఎందుకంటే హీరో కూడా రెడీగా ఉన్నాడు. నాకు తెలిసి శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్ పర్టికులర్గా అదే కదా మీ క్వశ్చన్. నాకు పార్ట్ 2 మీద నమ్మకం లేదు సార్. పార్ట్ 2 అనేది ఒక బిజినెస్ ప్రపోజిషన్స్ అయింది తప్ప ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫిలిం అవ్వట్లేదు. ప్లస్ నా సినిమాలు అన్నీ కూడా అక్కడతో ఎండ్ అయిపోతుంది, వన్ అండ్ ఓన్లీ అని. దానికి ఎక్స్టెండ్ చేసి అదే దాంట్లో డ్వెల్లింగ్ అనేది నాకు ఆ స్కిల్ రాలా, ఆ క్రాఫ్ట్ తెలియదు నాకు. సినిమా అంటే ఒకటే సినిమా సార్. పార్ట్ 2 కాకపోయినా అలాంటి సబ్జెక్టు మరి అది అలాంటిది వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఎవరితో సార్? అంతకంటే పెద్ద వస్తుంది. అక్కడే మీరు మళ్ళీ పొరపడబడి ఎవరితో ఖడ్గం ఎవరితో అనుకుని చేసామా, ఎవరో సబ్జెక్ట్ కరెక్ట్ అవుతారో. నాకు సబ్జెక్టే హీరో అండి, హీరోని బట్టి సబ్జెక్ట్ కాదు. నాకు అది రాదు, అదొక ఆర్ట్. అలాంటి ఆర్ట్ నాకు రాదు. సినిమాని బట్టి యాక్టర్స్. నైస్ నేమ్ చెప్పండి.